క్షత్రియ బలిజ కాపు తెలగాలలో ఎంతమంది పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు ఉన్నారో తెలుసుకుందాం. ముత్యాల పద్మజా నాయుడు సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధురాలు. వీరు జాతికి చేసిన సేవలకుగాను పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. కోటారి కనకయ్య నాయుడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. జగ్గీ వాసుదేవ్ సద్గురుగా ప్రసిద్ధులైన యోగి, ఈషా ఫౌండేషన్ సంస్థాపకులు. విజయనగర వారసులైన బలిజవంశీయులు రాయలు నాయుడు గారి మనుమడు. వీరు 2017లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. డాక్టర్ చిరంజీవి గారు 3 దశాబ్దాలు తెలుగు సినిమాని రారాజుగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి గారు 2006లో పద్మభూషణ్ అవార్డు, 2024లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. పూసర్ల వెంకట సింధు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2015లో పద్మశ్రీ పురస్కారం, 2020లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. క్షత్రియ బలిజ కాపు కులస్తులైన పద్మశ్రీ పురస్కార గ్రహీతల గురించి తెలుసుకుందాం. అల్లు రామలింగయ్య 1000 సినిమాల పైగా నటించిన లెజెండ్. 1990లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఈలపాట రఘురామయ్యగా ప్రఖ్యాతి చెందిన కళ్యాణం వెంకట సుబ్బయ్య సినిమా నటులు. 1975లో పద్మశ్రీ పురస్కారము అందుకున్నారు. సుంకర వెంకట ఆదినారాయణరావు ప్రసిద్ధ ఎముకల వైద్యులు, పేదలకు సేవలందించే వ్యక్తి. 2022లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. జొన్నలగడ్డ గురప్పచెట్టి కలంకారి వస్త్ర కళారూపం పునరుద్ధరణకు ఆయన చేసిన కృషికిగాను 2008లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. యడ్ల గోపాలరావు 5600 నాటకాలలో నటించిన కళాకారులు. వీరు 2020లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గొప్ప వయోలిన్ విద్వాంసులు. 1957లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పూసర్ల వెంకట సింధు 2015లో పద్మశ్రీ పురస్కారం, 2020లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు.